ప్రారంభమైంది రెస్టోరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్, రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్, రెస్టోరేషన్. 200, 400, 500, 700, 300, 1000 ఊహలకు మించేటి. హోజానా అంటే దేవుణ్ణి వెల్కమ్ చేయడం. మరి ఈరోజు ఈ వీధుల్లోనే కాదు, ఈ ప్రార్థనతోని నేను యేసుక్రీస్తు ప్రభుని వీధిన గల్లీ గల్లిన యేసు ప్రభుని వెల్కమ్ చేస్తున్నాం. ఒకసారి 2 చేతులెత్తి హోజానా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ర అబ్రహాం ఇస్సాక్ యాకోబుల పితరుల దేవ, ఈరోజు మాకు దేవుడవై ఉన్నాం. ఈరోజు మేమందరం కలిసి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నాయన. వీధిలోకి ఆహ్వానిస్తున్నాం యేసు ప్రభు. ప్రతి వీధిలో ఉన్న ప్రతి అంధకారం, సైతాన్, దుష్ట శక్తులన్నీ యేసు క్రీస్తు నామంలో కూలురుగాక. యేసు ప్రభు నీ రాజ్యం కట్టడం మొదలవునుగాక. యేసు ప్రభు నూతన ప్రాంతంలో ఈ యొక్క హోసన కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి యేసు ప్రభు ఆ ప్రాంతాలన్నింటిలో కూడా నేను ఆహ్వానిస్తున్నాం నాయన. సైతాన్ శక్తులని యేసు క్రీస్తు నామంలో ఈ యొక్క ర్యాలీ ద్వారా పరిగెట్టిస్తున్నాం. మా నుంచి దూరంగా ప్రతి ఇంటి నుంచి పరిగెట్టిస్తున్నాం, ప్రతి వీధి నుంచి పరిగెట్టిస్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పరిగెట్టిస్తున్నాం. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అండ్ ఆల్ ద గాడ్స్ పీపుల్ సెడ్ ఆమేన్. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనపడెను. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనపడెను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు.